ఇప్పుడు మనతో పాటు మరికొంతమంది అభ్యర్థులు ఎవరైతే 2025 డీఎస్సీలో ఉద్యోగం సాధించారో వారున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి అసలు ప్రతిభ కోచింగ్ సెంటర్ ద్వారా వాళ్ళు అందుకున్న సహకారం ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? విమల అండి. విమల గారు చెప్పండి. మీరు అసలు డీఎస్సీకి రావడానికి ఓన్లీ ప్రతిభ కోచింగ్ సెంటర్‌ని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? మాది కర్నూలు జిల్లా పత్తికొండ మండలం ఓసూరు గ్రామం అండి. సార్ వాళ్ళ ఊరు మా ఊరు. అండ్ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం సార్ ఏదైనా చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది. అందులో సొంత ఊరు వాళ్ళంటే కొంచెం ఇంకా ఎఫెక్షన్‌తో మాకు హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, ఎగ్జామ్‌లో కొంచెం రియంబర్స్‌మెంట్ ఇవ్వడం గానీ, ఏదైనా వీక్లీ ఎగ్జామ్ తర్వాత ఎన్నొచ్చాయి స్కోరు, ఇంకా ఎంత చదవాలి, ఏమి, మా వాళ్ళు, మా ఊరు వాళ్ళు, నా పిల్లలు అన్నట్టు మమ్మల్ని చూస్తారు. మీరు చెప్పండమ్మా మీ పేరు? నా పేరు వెంకటేశ్వరి మేడం. మాది వెలుగోడు గ్రామం, వెలుగోడు మండలం మేడం. అయితే నేను ప్రతిభలోనే డీఈడీ కూడా కంప్లీట్ చేశాను మేడం. అయితే డీఈడీ కంప్లీట్ చేసిన తర్వాత మాది చేపలు పట్టే ఫ్యామిలీ అవడంతో కొంచెం ఎకనామికల్గా చాలా ప్రాబ్లం ఉంది మేడం. అందువల్ల ప్రతిభలో అరుణాచలం సార్ని కలిసి ఇక్కడే వర్క్ చేస్తూ కోచింగ్ తీసుకున్నాను మేడం. సార్ ఎగ్జామ్ టైంలో కూడా ఫ్రీ కోచింగే ఇప్పించారు మేడం. అందువల్ల సక్సెస్ అయ్యాను మేడం. ఫస్ట్ అటెంప్ట్లో యాక్చువల్లీ పాసిబుల్ అవుతుందని అనుకోలేదు మేడం. సార్ హెల్పింగ్ నేచర్ వల్లే ఒక ఫాదర్ లాగా మాకు సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించడం వల్లే సక్సెస్ అయ్యాను మేడం. అంతేకాకుండా ప్రతిభలో పెట్టే క్వశ్చన్ పేపర్స్ చాలా బాగుంటాయి మేడం. విశ్లేషణతో అవగాహనతో ఉంటాయి మేడం. మోడల్ ఆఫ్ డిఎస్సి ఎగ్జామ్ మేడం. అందువల్ల డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ప్రతిభ ఎగ్జామ్ పేపరే గుర్తుకొచ్చేది మేడం. అందువల్ల చాలా ఫేస్ చేయగలిగాం మనం ఈజీగా. థ్యాంక్ యూ మేడం. టైం మేనేజ్మెంట్ ఈ పేపర్ రాస్తే అటెంప్ట్ చేయొచ్చు. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు నాయని మల్లిక మేడం. మల్లిక గారు చెప్పండి. మీరు కర్నూలు ప్రతిభ కోచింగ్ సెంటర్‌ని ఎన్నుకోవాల్సిన కారణం ఏంటి? అండ్ ఇక్కడ నుంచి మీకు అందిన సహకారం ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిఎస్సి విజయం సాధించడానికి సహకరించిన ప్రతిభ యాజమాన్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేడం. నాకు స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు సరిగా అంటే ఎలా చదవాలి, ఏ విధంగా ఉండాలి, ఒక టీచర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అన్నీ నేర్చుకున్నాను మేడం. చాలా వరకు నేను ఇక్కడ టీచింగ్ చేసే సార్ వాళ్ళ నుంచి స్పెషల్గా చెప్పాలంటే అరుణాచలం సార్ గారి గురించి చాలా మాకు పేరెంట్తో ఈక్వల్ మేడం. మమ్మల్ని ప్రతి ఒక్కరిని బిడ్డలాగా చూసుకుంటాడు మేడం. ప్రతి ఒక్కటి నేర్పించేవాడు మేడం. ఎలా ఉండాలి టీచర్గా, మనం చదివే విధానం ఫస్ట్ చెప్పేవాడు మేడం. అంటే తెలియక కొంతమంది రివిజన్స్ ఎగ్జామ్స్ సరిగా తెలియక కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు మేడం. కానీ మాకు సారు చదివే విధానం చాలా బాగా చెప్పేవాళ్ళు మేడం.